రవి గారికి శుభాకాంక్షలు. తర్వాత జేర్పోతుల రేణుక గారు, తర్వాత దేవరకొండ రేణుక గారు, బోనాసి ఉపేంద్ర గారు, జాటోతు బిచ్చాలి. తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఒక సభ అరేంజ్ చేసిన సభలో మాట్లాడాడు. దాంట్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాబోయే 10 ఏళ్ల కాలం మనదే, మన గవర్నమెంటే ఉంటుంది. పేదల గవర్నమెంట్ ఇది, ఇందిరమ్మ గవర్నమెంట్ ఇది. పేదలకు ఉచిత బస్సులు ఇచ్చినటువంటి భారతదేశ చరిత్రలోనే పేదలకు ఉచిత బస్సులను అందించినటువంటి గవర్నమెంటు మా గవర్నమెంటు అని చెప్పిండు. అదేవిధంగా ఈ 10 ఏళ్ల కాలంలో ఇంకా చాలా అభివృద్ధి చేస్తాము. ఎన్నో పెట్రోల్ పంపులను మధ్యతరగతి వాళ్ళకు కూడా మహిళలకు వచ్చేటట్టు చేసిన రాష్ట్రం మా గవర్నమెంటు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో మన రాష్ట్రం చాలా నష్టపోయింది. గోదావరి నీళ్లు తేవడం అంటే గ్లాసులో సోడా పోసినంత ఈజీ కాదు అని, కానీ మేము చేసి చూపిస్తాము అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీటింగ్లో. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము కట్టినటువంటి నార్జన్-సాగర్, శ్రీశైలము, జూరాల, తుంగభద్ర మేము కట్టిన మా ప్రభుత్వం కట్టినటువంటి ఒక్క ప్రాజెక్టు కూడా ఇంతవరకు దెబ్బతినలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం 5 ఏళ్ల లోపలనే కూలిపోయింది అని చెప్పిండు. అంటే మా ప్రభుత్వంలో కాంగ్రెస్ సహాయంలో చేసినటువంటి అభివృద్ధి దేశానికే ఒక తలమానికమని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన ఇంకో విషయం చెప్తూ ఈరోజు మన మహిళలు ఎక్కడ చేతి లేపితే అక్కడ బస్సు ఆగుతుంది, ఎక్కడ ఆగమంటే అక్కడ బస్సు ఆగుతుంది, ఎక్కడ దిగమంటే అక్కడ దిగిపోతారు. ఒక్క పైసా అవసరం లేకుండా ఉచిత రవాణా అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రము మన దేశంలో మాదే అని చెప్పి బల్ల మీద గుద్ది మరీ నొక్కి ఒక్కానించాడు రేవంత్ రెడ్డి గారు.